హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ 1910. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా. హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఈ రోజైతే కనుక ఎర్లీ మార్నింగే వాషింగ్ అనేది పెట్టుకున్నాను. ప్రతిరోజు బట్టలు ఉతికినా సరే ఇంకా అట్లా వస్తూనే ఉంటాయి. చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా ఎనీ టైం బట్టలు అనేది ఎక్కువగా అయిపోతున్నాయి. సో ఎర్లీ మార్నింగే పని చేసేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే 8 అయ్యేసరికి బీభత్సంగా ఎండలు వచ్చేస్తున్నాయి. సో ఈ రోజైతే పని అనేది చాలా తొందరగా ఫినిష్ చేసుకోవాలని ఒక ఐడియాతో అయితే మాత్రం చేసేసుకుంటున్నానులేండి. ఎందుకంటే బయటకు కూడా వెళ్ళే పని ఉంది. సో వెళ్ళడం మాత్రం నేనైతే చూపించట్లేదు, స్కిప్ చేసేస్తాను. ఎందుకంటే ఎండలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి కదా, వీడియో తీసేంత పేషెన్సీ కూడా ఉండట్లేదు. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది, ఏం తెచ్చుకున్నాం అన్నది మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ అందరికీ ఈరోజు అయితే కనుక వీడియో నచ్చుతుంది అనమాట. ప్లీజ్ కంటెంట్ నచ్చింది అనుకోండి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. ఈ రోజు అయితే మేము బయటకు అనేది వెళ్ళొచ్చేసాము. టైం అయితే చాలా అయిపోయింది అనమాట. చిన్న స్మాల్ షాపింగ్ అనే చెప్పొచ్చు అనమాట. ఏంటి అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి, సారీస్ అనేవి చాలా బాగుంటున్నాయి కదా. సో ప్రతిరోజు కూడా మనకి ఎక్కువగా ఐడియా అయితే కనుక షాపింగ్ మీద ఉంటుందన్నమాట. సో నా షాప్లో అయితే మాత్రం నేను ఖరీదు అనేది మీకు ఆల్మోస్ట్ చూపించేశాను. ఇదైతే నా ఫ్యామిలీ మీ ఇంట్లోకి అనేది నేను కొంచెం సారీస్ అనేవి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మనకి కొంచెం ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయిలేండి. ఇదైతే ఈ బ్లౌజ్ చూడండి, ఇది కలంకార్ అనమాట. జస్ట్ ఇది మ్యాక్సిమం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నిజంగా ఇది కాటన్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట. హ్యాండ్స్కి అయితే కనుక లైనింగ్ అనేది అవాయిడ్ చేశానులేండి. మళ్ళీ లైనింగ్ వేసామనుకో కొంచెం మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇది నా ఓన్ బ్లౌజ్ మాత్రమే ఇది మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే క్వాలిటీ అయితే మళ్ళీ ఇది చాలా ఎక్సలెంట్గా ఉందనే చెప్పొచ్చు. మన బాడీకి అయితే కనుక చాలా కూల్గా అనిపిస్తుంది. ఇది నేను హ్యాండ్ వర్క్ చేద్దామని చెప్పేసి పైన అయితే పెట్టుకున్నాను. సో మీకు చూపిస్తే కనుక ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. కలంకారీలో చాలా బ్లౌజెస్ అనేవి ఉంటాయి మోడర్న్గా. ఇక వచ్చేసి నేను కట్టుకున్న శారీ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ప్యూర్ కాటన్, మీనా కాటన్ అనమాట. మీనా కాటన్ అనేసరికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇక ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందన్నమాట. ఈ రోజైతే మీకు ఈ ఫ్యాబ్రిక్ బాగుంది, ఈ శారీ చాలా కలర్ఫుల్గా ఉంది, కాంబినేషన్ బాగుందని చూపిస్తున్నాను అనమాట. ఇక వచ్చి మేము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏ సారీస్ తెచ్చానన్నది చూడండి. ఇదైతే కనుక ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1 ఇయర్ బిఫోర్ ముందు నుంచే వస్తుంది. కానీ సారీకి అయితే కనుక లేస్ అనేది ఇస్తున్నాడు కాబట్టి కొద్ది కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2000 అట్లా నేను విన్నాను. కానీ ఇదేంటంటే నా తెలివితేటలతో ఓన్గా మా ఇంట్లోకే కదా అని చెప్పేసి ప్లేన్ వస్తుంది కదా, ఇది కొంచెం ఫ్యాబ్రిక్ కూడా అంటే ఈ సమ్మర్లో కట్టుకునేంత వీలుగా ఉండదులేండి. కానీ అకేషన్స్కి అదైతే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ శారీలో ఇదైతే కొంచెం మనకి మెరుపు అనేది వచ్చిందనమాట. నిజంగా చాలా క్వాలిటీగా ఉంది. ఈ 2 శారీస్ దగ్గర దగ్గర ఒకే కలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే గాగ్రా కింద కుట్టడానికి బాగుంటుంది, దానికైతే కనుక ఫ్యాచ్ వర్క్ వేసి గాగ్రా కుడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఒకటైతే కనుక శారీ కింద ఉంచుకుందామని చెప్పేసి తీసుకున్నాను. ఈ 2 శారీస్కి మనకి ఫ్యాచ్ వర్క్ అనేది ఈ శారీ దీనికి మ్యాచింగ్ వేద్దామని చెప్పేసి తెచ్చానమాట. సో చూద్దాము ఎట్లా ఉంటుందో. ఇది కూడా ఈ శారీ కూడా చాలా స్మూత్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కానీ మెయిన్ ఏంటంటే రేట్ అనేది చాలా రీజనబుల్గా వచ్చాయి అనమాట. 3 శారీస్ మనకి 1000లో వచ్చేసినాయి. ఇదైతే కనుక ఎలానో మనకి స్టిచ్చింగ్ అనేది ఓన్గా ఉంటుంది కదా, దీన్ని అయితే నేను ఒక గాగ్రా కింద కుడదాము, దీనికి ఫ్యాచ్ వర్క్ కింద మెరూన్ వేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. దీనికైతే మనకి బయట అయితే రేట్ వచ్చేసి చాలా కాస్ట్ పడుతుంది. ఎందుకంటే సారీ అంతా మనకి లేస్ వచ్చింది అనుకోండి అట్లీస్ట్ 1000 లోపే వస్తుంది అనుకోండి. కానీ మనలాంటి వాళ్ళకి అది రేట్ ఎక్కువనే చెప్పవచ్చు. సో ఇప్పుడు నేను ఈ సారీకి ఏంటంటే బయట లేస్ తీసుకున్నాం అనుకోండి, మనం దాన్ని అటాచ్ చేసామంటే మనం సొంతంగా స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి కాస్ట్ అనేది కొంచెం రీజనబుల్ పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ప్లెయిన్ శారీస్ అనేవి తెచ్చుకున్నాను. నిజంగా మెయిన్ ఏంటంటే ముందు ఈ సమ్మర్లో కూడా వాడే విధంగానే ఫ్యాబ్రిక్ అనేది ఉంది, అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. దీనికి కలర్ కాంబినేషన్ అయితే కనుక మ్యాక్సిమం డార్క్ కలరే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఫైనల్గా వచ్చేసి దీనికి లేస్ వేసిన తర్వాత బ్లౌజ్ అయితే దీనికి బాగా సెట్ అయ్యే బ్లౌజ్ చూసుకుందామని చెప్పేసి తెచ్చాను. మీకు దగ్గర నుంచి వీడియో అనేది చూపిస్తున్నాను చూడండి.
దీనికైతే కొంచెం మెరుపు అనేది వచ్చింది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి సారీ అయితే. మంచి ఎక్కువగా యూట్యూబ్ ఏంటి, బయట షాపింగ్ ఏంటి, చాలామంది ఎక్కువగా ఈ సారీ అనేది ఇష్టపడుతున్నారనమాట. దీని కలర్ కాంబినేషన్గా అయితే నేను ఈ మెరూన్ అనేది తీసుకొచ్చాను. చూద్దాం దీన్ని అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది. ఒక సారీ అయితే మాత్రం మొత్తం లేస్ అనేది వేసుకుంటాను. వేరే సారీ అయితే మా పాపకి గాగ్రా కుడదామని చెప్పేసి తెచ్చానమాట. ఫైనల్గా దీని లుక్ మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే కదండి మనం చూడడానికి బాగుంటుంది. సో మీకు మాత్రం కొంచెం ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కలర్ అయితే నిజంగా చాలా బాగుందండి. మనం ఈ సారీ కట్టుకున్నాం అనుకో ఏదో తెలియని లుక్ అనేది వస్తుంది అనమాట. ఫైనల్గా గాగ్రా కుట్టిన తర్వాత ఈ మెరూన్ యాడ్ చేసామనుకోండి మంచి లుక్ వస్తుంది. సో ఉదయాన్నే మేము షాపింగ్ అనేది వెళ్ళడంతో చాలా ఎండకైతే కనుక కొంచెం సేవ్ అయ్యాంలేండి. ఇప్పుడు తప్పకుండా ఈ సారీస్ ఎందుకు తెచ్చుకున్నాను అంటే మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ముందుగా తెచ్చుకున్నాం అనుకో స్టిచ్చింగ్ అనేది కొంచెం లేట్ అయిపోతుంది కదా. ఇక వచ్చేసి ఈ బ్లౌజ్ చూడండి. దీనికైతే లేస్ అనేది చాలా లైట్గా బ్లాకే యాడ్ చేశాను. ఇక వచ్చి హ్యాండ్కి అయితే చిన్న ప్రిట్స్ అని పెట్టాను అనమాట. ఇక హ్యాండ్కి వచ్చేసి లైనింగ్ అవాయిడ్ చేశానులేండి. ఈ సమ్మర్లో కట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక వచ్చేసి ఇదైతే కనుక కలంకారీ చాలా మంత్స్ నుంచే ఇది బ్లౌజెస్ పీస్ అనేవి నేను తెచ్చి మా షాప్లో సేల్ చేశాను అనమాట. చాలా బాగా అయినాయి. మెయిన్ ఏంటంటే ఫస్ట్ వచ్చినంత ఫ్యాబ్రిక్ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు కొంచెం సిల్క్ అనేది కలుస్తుంది కదా. సో అది మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే ఉద్దేశంతో బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. బ్లాక్ బిస్కెట్ కలర్ అనేసరికి ప్రతి సారీకి కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఈరోజైతే మా ఇంట్లోకి నేనేం షాపింగ్ చేశాను అన్నది మీకు చిన్న వీడియో రూపంలో చూపించాను కదా. మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్